నువ్వేమో ప్రార్థన చేస్తూ ఉంటావు, అయ్యా నా బిడ్డలు దీవించబడాలి, నేను దీవించబడాలి, నా భార్య దీవించబడాలి, నా భర్త దీవించబడాలి, నా కుటుంబం అంతా దీవించబడాలి, ఇదిగో నా అప్పులు తొలగిపోవాలి, నాకు ఆరోగ్యం ఉండాలి, ఇదిగో ఆ త్రాగుడు వ్యసనాలలో ఉన్న వారు విడిపించబడాలి, మా ఇల్లు కట్టుకోవాలి, మేము అది చేయాలి ఇది చేయాలని నీవు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ ప్రార్థనకు జవాబు రావడం లేదు. హల్లెలూయా. ఎందుకో చెప్పమంటారా? దేవుడు మీ ప్రార్థనలు వినడం లేదు. ఎందుకయ్యా దేవుడు మీ ప్రార్థనలు వినడం లేదంటే, నీవు నేను చేసినటువంటి దోషాలు మీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరకుండా అడ్డుబండలుగా ఉన్నాయి. హల్లెలూయా. పాస్టర్ గారు ఎంత ప్రార్థించినా మా జీవితంలో మేము మేలు చూడడం లేదంటే గల కారణం ఏమిటంటే, నీ ప్రార్థన కంటే మనము చేసినటువంటి దోషాలు ఎక్కువగా ఉండి దేవుని సింహాసనమునకు వెళ్లకుండా మధ్యలో అడ్డుబండలుగా ఉన్నాయంట. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రార్థన ఎట్లాగుండాలంటే